హాయ్ అండి. నేను డాక్టర్ చైత్ర, జనరల్ ఫిజిషియన్, డెల్టా హాస్పిటల్స్, రాజమండ్రి. ఇవాళ మనం షుగర్ టెస్ట్‌ల గురించి తెలుసుకుందాం. షుగర్ టెస్ట్‌లో మనం చూసేది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్, హెచ్‌బీఏవన్సీ అండ్ రాండమ్ బ్లడ్ షుగర్. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే మనకి ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ మీద చేసే టెస్ట్. దీనికి కనీసం 8 అవర్స్ ఫాస్టింగ్ అనేది ఉండాల్సొస్తది. ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెస్ థాన్ 100 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ ఉంటే అది 100-125 మిల్లీగ్రామ్స్ ఉంటే అది ప్రీ డయాబెటిక్ అని, మోర్ దెన్ 126 ఉంటే మాత్రం అది డయాబెటిక్. ఈ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అనేది తిన్న తర్వాత 2 గంటలకు చేసే టెస్ట్ అన్నమాట. ఇది లెస్ దాన్ 140 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ ఉంటే అది నార్మల్, 140 నుంచి 199 ఉంటే అది ప్రీ డయాబెటిక్, మోర్ దెన్ 200 ఉంటే అది డయాబెటిక్. నెక్స్ట్ ది హెచ్బిఏవన్సి. హెచ్బిఏవన్సి అనేది గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అండి. ఇది 3 మంత్స్ మన షుగర్ యావరేజ్ అనేది చెప్తాం. మనం ఎవ్రీ 3 మంత్స్ కి ఆ షుగర్ టెస్ట్ అనేది చేయించుకోమంటాం. ఇది లెస్ దాన్ 5.7 ఉంటే అది నార్మల్, 5.7 నుంచి 6.4 ఉంటే అది ప్రీ డయాబెటిక్ అని, మోర్ దాన్ 6.5 ఉంటే అది డయాబెటిక్. ఇంకొకటి రాండమ్ బ్లడ్ షుగర్. రాండమ్ బ్లడ్ షుగర్ అంటే అది మోర్ దాన్ 200 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ ఉంటూ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటిక్ అంటే ఆకలి ఎక్కువగా అవ్వడం, దాహం ఎక్కువగా అవ్వడం, ఎక్కువ యూరిన్ పాస్ చేయడం కానీ, ప్లస్ నీరసము, వెయిట్ లాస్, ఈ సిమ్టమ్స్ ఉండి షుగర్ ఎక్కువగా ఉంటే దాన్ని డయాబెటిక్ గా పరిగణిస్తాం. మనం ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ ని ఎప్పుడైనా అట్లీస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ ఇయర్లీ చెకప్ అన్న షుగర్ టెస్ట్లు చేయించుకోవాల్సి వస్తుంది. వీళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, డైటరీ మోడిఫికేషన్స్ కానీ చేయించుకుంటే మనకి ఈ డయాబెటిక్ గా ప్రోగ్రెస్ అవ్వడం అనేది ఛాన్సెస్ కొంచెం తగ్గుతాయి. డయాబెటిక్స్ మాత్రం మనకి డిపెండింగ్ ఆన్ షుగర్ కంట్రోల్ ఎవ్రీ 1 to 2 మంత్స్ కి షుగర్ టెస్ట్లు ఖచ్చితంగా చేయించుకోవాలి. థ్యాంక్ యూ.